హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మంత్ ఎండింగ్లో మన దగ్గర అయితే అమౌంట్ అయితే అస్సలే ఉండదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మంత్ ఎండింగ్లో మనీ లేకపోవడం వల్ల, అలాగే మనకి శాలరీ ఫస్ట్కి రాకపోవడం వల్ల, ఒక 2-3 రోజులు డిలే అవ్వడం వల్ల మనకి అమౌంట్ లేక చాలా మంది దగ్గర అప్పు చేస్తుంటాము, మళ్ళీ ఇస్తాము, తీసుకుంటాము. ఇలా చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకుంటాం. సో అలాగా జరగకుండా మన దగ్గర కూడా శాలరీ వచ్చేంత వరకు కూడా మనీ ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతే మనకి శాలరీ వచ్చేంత వరకు కూడా మన దగ్గర కూడా కనీసం 5 నుంచి 6 వేల రూపాయల దాకా కూడా మన దగ్గర అమౌంట్ అయితే ఉంటుందండి. సో అది మెయిన్గా వచ్చేసి మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము. సో పొదుపు చేయడంలో మనకంటే దిట్టుగా ఎవరు ఉండరు. మనం తలుచుకుంటే పొదుపేంటి, దేన్నైనా సాధించగలం. సో నేను కూడా అలాగే 6 నెలల నుంచి ఈ పొదుపు అనేది స్టార్ట్ చేశానండి. అలాగే మీకు తెలిసిన ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్పాను, నేను వచ్చిన కొంత అమౌంట్ ఆల్రెడీ నెల సరుకులు తీసుకొని కొంత అమౌంట్ అయితే సేవ్ చేస్తూ వస్తున్నానని. సో అదే అమౌంట్ నేను దాపెట్టుకుంటూ వచ్చానండి. అవి ఎక్కడెక్కడో దాపెట్టడం ఎందుకు, నాకు ఇష్టమైన, మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ కిచెన్ రూమ్లోనే నేను దాపెడతానండి. సో మరి ఎక్కడ దాపెట్టాను, ఎందుకంటే నాకు కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఇచ్చిన, మళ్ళీ చేంజ్ వచ్చిన అవి ఎక్కడెక్కడ పెట్టడం ఎందుకు, కిచెన్లోనే కొన్ని డబ్బాలలో పెట్టుకుంటానండి. సో నాకు సెంటిమెంట్గా 2 డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాలలో పెట్టుకుంటూ వచ్చాను. ఈ 6 మంత్స్ వరకు నేను జమ చేసిన ఎంత అమౌంట్ జమ చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే రాజారాణి తెలుగు ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూపిస్తానండి ఎంత అమౌంట్ నేను సేవ్ చేశాను, ఎక్కడెక్కడ సేవ్ చేశాను అనేది. అది కూడా నేను 6 మంత్స్ నుంచి సేవ్ కొన్ని డబ్బాలలో ఉన్నాయండి. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఈ సేవ్ చేసుకున్న కొన్ని డబ్బాలు అనమాట. సో దీంట్లో అయితే ఎక్కువ అయితే నేను మనీ అనేది సేవ్ చేసుకుంటూ వస్తానండి. మ్యాక్సిమం పప్పులు, ఉప్పులు వీటిల్లో కూడా నేను సేవ్ చేస్తూ వస్తాను అనమాట. సో ఇవేనండి, ఈ 4 డబ్బాలలోనే నేను ఎక్కువ సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది ఎక్కువగా వాడను, కొద్దిగా వాడతాను కాబట్టి వీటిలలో దాచిపెట్టుకుంటే కనిపించదు అనేసి. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను ఎంత అమౌంట్ సేవ్ చేస్తాను ఈ 6 నెలల నుంచి నేను కిచెన్లో సేవ్ చేసిన అమౌంట్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. అయితే 6 నెలల నుంచి జమ చేసిన అమౌంట్స్ అయితే ఈ 4 డబ్బాలలో పెట్టానండి. సో ఏ డబ్బాలో ఎంత ఉంది నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే చేంజ్ వచ్చినప్పుడల్లా మొత్తం చేంజ్ పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకోసమనే నేను ఎక్కువ ఇలా 500 లెక్కన నేను తెచ్చుకుంటానండి. సో ఫస్ట్ డబ్బాలో వచ్చి 2000 రూపీస్ అయితే సేవ్ చేశాను. 2000 రూపీస్ సేవ్ చేశానండి. ఇందులో కూడా చూపిస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి 2500 రూపీస్ అయితే ఉందండి. నేను పప్పులలో ఎక్కువ పెట్టుకుంటానండి, ఎందుకంటే నాకు అనిపిస్తుంది పప్పు బియ్యంలలో పెట్టుకుంటే ఎక్కువ డబ్బుల్ని సేవ్ చేయగలుగుతాము, ఎక్కువ అమౌంట్ వస్తుందని నా నమ్మకము. ఎందుకంటే మన పాత వాళ్ళు చూడండి, అమ్మమ్మలు, జేజమ్మలు, మన అమ్మలు అందరూ కూడా చాలామంది కూడా అమౌంట్ అనేది ఇట్లా పప్పులలో, డబ్బులలో దాపెట్టుకుంటుంటారు. సో నాకు అది ఒక సెంటిమెంట్గా నేను కూడా అలాగే దాపెడతానండి. సో దీంట్లో వచ్చేసి 3000 అనమాట. సో థర్డ్ డబ్బాలో 3000 సేవ్ చేశానండి. అండ్ లాస్ట్ ఫైనల్గా ఈ డబ్బాలో ఎంత ఉందో చూద్దామండి. సో లాస్ట్ డబ్బాలో కూడా 3000 రూపీస్ అయితే ఉందండి. సో ఈ 4 డబ్బాలలో నేనైతే ఈ 6 మంత్స్ నుంచి సేవ్ చేసిన అమౌంట్ అండి. అంటే ఇవి ఎలా నేను సేవ్ చేశాను అనేది మీకు చెప్తానండి. ఈ 4 డబ్బాలలో ఇంత అమౌంట్ అయితే సేవ్ చేశాను మీకు చెప్పాను కదండి. మరి ఈ 6 నెలలు ఇంత అమౌంట్ నేను ఎలా సేవ్ చేశాను, ఏ విధంగా సేవ్ చేశాను, మీరు కూడా ఇలాగే ఇంటికాడే ఉండి మనం బయట పోకుండా ఇప్పుడు 4 డబ్బాలలో ఎంత అమౌంట్ ఉందనేసి మీకు ఇండివిజువల్గా పెట్టి చూపించాను. ఇప్పుడు వచ్చేసి టోటల్గా ఎంత అమౌంట్ ఉన్నది, నేను ఎంత సేవ్ చేశాను ఈ 6 నెలలకు అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. సో మనం బిజినెస్ చేయకపోయినా పర్లేదు, కానీ మనం ఇంటి దగ్గర ఉండి మన కిచెన్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ ద్వారా కూడా మనం కొంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు. సేవ్ చేసామంటే ఇది కూడా ఒక వత్తు సంపాదనే. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరండి. సో మనం బయట వెళ్ళకుండా కిచెన్లో కూడా ఉండి మనం ఈజీగా సంపాదించే ఒక మంచి అమౌంట్ అని చెప్తాను. సో ఇప్పుడు టోటల్గా ఎంత అనేది కౌంట్ చేసి చెప్తాను చూడండి. నేను 6 నెలల నుంచి 12,000 రూపాయలు అయితే సేవ్ చేశానండి. సో ఇదైతే చిన్న అమౌంటే కాదండి, ఇది చాలా పెద్ద అమౌంట్ చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ పనికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉండి
మన కిచెన్లో వచ్చే మన హస్బెండ్స్ తెచ్చే సరుకులలో ఎంతో కొంత సేవ్ చేస్తూ దాపెట్టుకున్న అమౌంట్ అయితే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఈ అంత అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ కూడా సేవ్ చేయగలరు. మరి ఫ్రెండ్స్ నేనైతే ఈ 6 నెలల్లో వచ్చేసి 12,000 రూపాయలు అయితే సేవ్ చేశానండి. నేను వచ్చేసి నాకు బిజినెస్లో వచ్చే కొంత అమౌంట్, అలాగే ట్యూషన్లో వచ్చే కొంత అమౌంట్, మా హస్బెండ్కి సరుకులకి ఇచ్చే అమౌంట్, అలాగే గ్యాస్కి సంబంధించిన అమౌంట్, కూరగాయలకు కానీ పాల పెరుగులకు కానీ ఇలా ఇంకేమైనా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసు అలా ప్రతి ఇంట్లో తెచ్చే సామాన్ ప్రతి ఒక్క ఐటెంలో కూడా నేను ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఒక నెల వారం ఎక్స్ట్రా దాన్ని గడుపుకుంటూ అందులో వచ్చి 500 300 అలా అన్ని కలుపుకుంటూ ఇలా 6 నెలల నుంచి నేను సేవ్ చేసిన అమౌంట్ అండి. సో మీరు కూడా ఎవరైనా నాలాగా చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.